నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాన్ని అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుమా గారు పంపించారు. స్త్రీలు వారంలో ఏ రోజు శిరస్నానం చేస్తే మంచిది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. గురువారం నాడు విశేషంగా స్త్రీలు తలంటుకోవాలి, శిరస్నానం చేయాలి. కొన్ని ప్రాంతాలలో గురువారానికి లక్ష్మీవారము అని పేరు. తిరుపతిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా గురువారం నాడే నిజపాద దర్శనం అన్న పేరుతో ఆభరణాలన్నింటినీ కూడా తొలగించి శుక్రవారం నాడు అభిషేకం చేస్తారు. నిజానికి గురువారం నాడు తలంటుకోవడం వల్ల అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యం లభిస్తాయి అంటూ జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. స్నానములు 16 రకములు. ఈ 16 రకముల స్నానములలో షడ్విధ స్నానములు, 6 విధములైన స్నానములను మరింత విశేషంగా వివరించింది ధర్మశాస్త్రం. ఇందులో కాపిలము, వారుణము, జలావగాహో వారుణం, అలాగే అవభృతము, ఇంకా అనేక స్నానాలలో మంత్రపూతము, అన్నింటిలోకెల్లా కూడా సర్వశ్రేష్టమైనటువంటిది స్నానం చేసే సమయంలో గోవిందనామస్మరణ చేయడం. శ్రీ గోవింద గోవింద అంటూ స్మరణ చేస్తూ స్నానం చేస్తే మరింత క్షేమం కలుగుతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్నానం చేసే సమయంలో గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనాన అంశతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబ తవద్దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే. ఇట్లా శ్లోకాలు చెప్పమంటే నేను బోల్డని చెబుతూ ఉంటాను. శ్లోకాలు వస్తే చెబుతాం, లేని పక్షంలో గోవింద గోవింద మాధవ కేశవ కృష్ణ హృషికేశ అచ్యుతానంద జనార్దన అంటూ నామాలు చెబుతూ స్నానం చేస్తే అది మంత్రభూతమైనటువంటి స్నానము. అలాగే గురువారం నాడు తలంటుకోవడం వల్ల ఆయుర్దాయము పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది, వర్చస్సు కలుగుతుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. మిగతా అన్ని రోజులలో కూడా కంఠస్నానం చేయవచ్చును. ఆరోగ్య స్థితిని అనుసరించి నడుము వరకు ఉండే మిగతా భాగం కూడా తలుపుకొని స్నానం చేయవచ్చును. తడిగుడ్డతో దేహమంతా కూడా తుడుచుకుని స్నానం చేయవచ్చును. భస్మాన్ని దేహమంతా కూడా రాచుకుంటే కూడా స్నానం అవుతుంది. ఎండకు నిలబడ్డా కూడా స్నానం అవుతుంది. ఇలాగే ఆవు నడుచుకుంటూ పోయే సమయంలో ఎగసిన ధూళిని, గోవు పాదముల కింద ఆ గిట్టల కింద వచ్చేటటువంటి ధూళిని దేహమంతా అరుచుకుంటే కూడా స్నానం అవుతుంది. ఇలాగ కాపిలం అంటారు. 6 విధాల స్నానాలు ఉన్నాయి. స్త్రీలు అనే ప్రశ్నకి సమాధానం మట్టుకు గురువారం నాడు సర్వశ్రేష్టం. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా వెన్నెల గారు పంపిస్తున్నారు. సత్యనారాయణ వ్రతాన్ని దంపతులు మాత్రమే చేయాలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అలా ఏం లేదండి. యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ సమన్విత అంటూ సత్యనారాయణ వ్రత కథలోనే చెప్పబడి ఉంది. ఎవరైనా కూడా చేయవచ్చును. అలాగే 172 శ్లోకాల ఈ 5 కథలలో లోకంలో ఎక్కడ చూసినా కూడా 5 కథలే ప్రచారంలో ఉన్నాయి. అన్నవరం స్వామివారి సమక్షంలో మట్టుకు 9 కథలు చెబుతారు. ఏమైతేనేం అన్నింటిలో కూడా పరమార్థం ప్రసాదం కాగా ఆ వ్రతాన్ని ఆచరించే సమయంలో ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ప్రసాదం ఏది సమర్పించాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆ కథలలో మొదటి కథనే సమాధానం ఇస్తుంది. రంభాఫలం ఘృతక్షీరం గోధూమస్య చూర్ణకం అభావేశాలి చూర్ణం వా శర్కరాంజగుడం తథా నైవేద్యం భక్తి సపాదం భక్ష్యముత్తమం. ఇలా నైవేద్యం సమర్పించాలి. అలాగే ఎవరైనా కూడా బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, స్త్రీలు, వృద్ధులు, బాలురు, స్త్రీలు అంటే భర్త ఉన్నవాళ్ళు లేదా పూర్వ సువాసనలు, భర్త లేనటువంటి వారు, వివాహం అయినవారు, వివాహం కానివారు, యస్మిన్ కస్మిన్ ఎవరైనా కూడా మనుష్యులు ఎప్పుడైనా కూడా నాకు ఈ వేళ వ్రతం ఆచరించాలన్న బుద్ధి కలిగింది వెంటనే చేయవచ్చును. విశేషంగా అని చెబుతూ ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా
కొన్ని తిథులు ప్రత్యేకంగా చెప్పారు. కానీ దంపతులే చెయ్యాలా, ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే తల్లి, ఈనాటి కాలంలో వివాహం అయిన వెంటనే భార్యాభర్తలు కొత్త దంపతులని పీటల మీద కూర్చోబెట్టి సత్యనారాయణ చేయించేస్తున్నారు. గృహప్రవేశం జరిపిన వెంటనే దంపతులని పీటల మీద కూర్చోబెట్టి వ్రతం చేయించేస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం అయినా ఆ శుభకార్యం అయిన వెంటనే దానితో పాటుగా బారసాల, 21వ దినం సత్యనారాయణ వ్రతం అన్నింటికీ కూడా ముడి పెట్టడం చేత లోకానికి ఎలా అయింది అంటే భార్యాభర్తలు కలిసి చేస్తే క్షేమం కలుగుతుంది. ఈ కథలలో కళావతి సాధువు కుమార్తె, భర్త నీళ్ళలో మునిగిపోయాడు, ప్రసాదం తినకుండా వచ్చింది కాబట్టి ఆయన అలా మునిగిపోయాడు అని తెలుసుకొని బాధపడుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి కళావతి వ్రతం చేసింది. భర్త తిరిగి వచ్చాడు, చేసింది. అంతకంటే పూర్వం 3వ కథలో వస్తే లీలావతి కళావతి తల్లి బిడ్డలు, సాధువు అనే ఆ కోమటివాణి భార్య కుమార్తెలు. భర్త అల్లుడు దేశాంతరాలు వెళ్ళారు, రాలేదు, ఉన్నారో లేరో తెలియదు. బాధతో ఆది వ్యాధి సమాయుక్త క్షుత్పిపాసాతి దుఃఖిత, శరీరానికి వచ్చేటటువంటి వ్యాధి, దీనికి రోగము అని పేరు వ్యాధి. మనసుకు పట్టేటటువంటి రోగానికి ఆది అని పేరు, ఆది వ్యాధి. బాధపడుతూ ఈ ఇద్దరు అమ్మ అంటే తల్లి బిడ్డలు సత్యనారాయణ వ్రతం చేశారు. వ్రతాన్ని మనం పరిశీలిస్తే అందరూ చేయవచ్చును అని తెలుస్తుంది. ఆ వ్రత ఫలితంగా సత్యనారాయణ స్వామి సంతోషించాడు, చంద్రకేతులకు దర్శనమిచ్చాడు. ఆ సాధువు అతడి అల్లుడు విడిచిపెట్టబడ్డారు. ప్రారంభంలో ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతం చేశాడు, వృద్ధి పొందాడు. ఆ తర్వాత 2వ కథలో కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని అమ్ముకునేవాడు, కట్టెలు అమ్ముకునేవాడు విన్నాడు, చూచాడు, ప్రసాదం తీసుకున్నాడు, సంతోషించాడు, వ్రతం చేశాడు. గోపాలకులు, ఆవుల గాచేవాళ్ళు, అడవిలో తిరిగే పిల్లలు, ఉపనయనం అంటూ ఏం లేని చిన్న చిన్న పిల్లలు, వాళ్ళంతా వ్రతం చేశారు, క్షేమంగా ఉన్నారు. అంటే ఎవరైనా చెయ్యవచ్చును, దంపతులే చెయ్యాలి అనేటటువంటి నియమేమీ లేదు, అందరూ చెయ్యాలి. నేను సత్యవాక్యమే మాట్లాడతాను అని సంకల్పం చెయ్యడమే సత్యవ్రతం. ఈరోజు నేను అబద్ధమాడను అన్న ప్రామిస్, వాగ్దానం చెయ్యడమే సత్యవ్రతం. ఇంతకుమించి ఇంకేమీ లేదు, అందరూ చెయ్యవచ్చు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.